ఈరోజు వేదికపై ఆశిస్తున్న గౌరవనీయులు మన జిల్లా క్రీడల అభివృద్ధికారి డాక్టర్ కె రవికుమార్ గారికి, హెచ్ఎఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మణ్ నాయక్ గారికి, అలాగే మన పేట అధ్యక్షులు విశ్వప్రసాద్ అన్న గారికి, క్రీడా ఉపాధ్యాయులకు, క్రీడా విద్యార్థులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన జిల్లా అథ్లెటిక్స్ నిర్వహించుకుంటున్నాము. క్రీడా పోటీలు ఈ సీఎం కప్ సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మనకు ఏర్పాట్లన్నీ జిల్లా క్రీడల అభివృద్ధికారి రవికుమార్ గారు ఏర్పాటు చేసినారు. చాలా సంతోషము. నిజంగా పండుగ వాతావరణంలో మన క్రీడలు నిర్వహించుకుంటున్నామంటే క్రీడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు అందరికీ కూడా పేరు పేరున వందనములు. మనము ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఈ సీఎం కప్ సందర్భంగా పల్లె నుండి పట్నం దాకా, ఢిల్లీ దాకా తీసుకెళ్లనే ఆలోచనతోటి, వారి యొక్క సంకల్పంతో సీఎం గారు మనకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి మన జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ క్రీడా రంగానికి తోడ్పడి అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మన జైత్యాల జిల్లా పేట అధ్యక్షులు శ్రీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సీఎం కప్ జిల్లా పోటీలలో భాగంగా ఈరోజు డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ క్రీడాంశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సబ్ జూనియర్, జూనియర్ అండ్ మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో స్పందన చాలా బాగుంది. సీఎం కప్ ఉద్దేశం ఏంటంటే పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడా విజేతలను తయారు చేసుకునే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అథ్లెటిక్ అసోసియేషన్ ముత్తయ్య రెడ్డి గారు కూడా వారి కృషి చాలా ఉంది. అదేవిధంగా నాతోటి వ్యాయామోపాధ్యాయుడు హెచ్ఎస్ సెక్రటరీ లక్ష్మణ్ నాయక్ గారు కూడా ఈ క్రీడలను పర్యవేక్షించడం జరుగుతున్నది. మరి డివైఎస్ఓ గారు మంచి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు మన రాష్ట్రంలో ఇంత మంచి స్థాయిలో నిర్వహించడం డివైఎస్ఓ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వ్యాయామోపాధ్యాయ పక్షంన. మరి ఇక్కడ గ్రౌండ్స్ కూడా మంచి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా వీటి మీద పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ క్రికెట్ కోర్టులను కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా మా జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇందులో మా డిఓ గారు కూడా వ్యాయామోపాధ్యాయులందరినీ కేటాయించి ఈ క్రీడల నిర్వహణకు వారి తోడ్పాటు కూడా అందించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మరి క్రీడాంశాల్లో క్రీడాకారుల ప్రతిభ కూడా చాలా ఉంది. మరి వాళ్ళు ఇక్కడ కాకుండా జిల్లా స్థాయిలో విజేతలు సాధించిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా జైత్యాల జిల్లా యొక్క పేరును తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సీఎం కప్ 2024 ముఖ్యమంత్రి ఆదేశాలతో షాట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో డివైఎస్ఓ గారి పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో 4వ రోజు అయినటువంటి అథ్లెటిక్స్, కిక్ బాక్సింగ్, యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో వివిధ గ్రామాల నుండి అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. మరి వీరికి ఎలాంటి లోటుపాటు లేకుండా డివైఎస్ఓ గారు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ క్రీడల నిర్వహణలో భాగంగా మా యొక్క హెచ్ఎఫ్ తరఫున వ్యాయామోపాధ్యాయులందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా అసోసియేషన్ వారు కూడా ప్రోత్సాహము కల్పించడం జరుగుతుంది. మరి ఇంత దిగ్విజయంగా ఈ యొక్క సీఎం కప్పు పోటీలను నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి డివైఎస్ఓ గారు డాక్టర్ రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2024 జగిత్యాల జిల్లా స్థాయి క్రీడోత్సవాలు మనకు 16 నుంచి 21 తేదీ వరకు జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు 4వ రోజు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందులో దాదాపు అథ్లెటిక్స్ మరియు కిక్ బాక్సింగ్, యోగా ఈ 3 ఈరోజు షెడ్యూల్లో ఉన్నాయి. దీనికి దాదాపు ఒక 1000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ అథ్లెటిక్స్ భాగంలో మరియు కిక్ బాక్సింగ్, యోగా విన్నర్స్ అండ్ రన్నర్స్కు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెమోంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే
వచ్చిన క్రీడాకారులందరికీ భోజన వసతి కూడా కల్పిస్తున్నాము. మా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇది విజయవంతంగా నిర్వహించడానికి మేము అందరి ఫిజికల్ యాక్టర్స్, పీటీస్ మరియు అసోసియేషన్ అందరి సహకారం తీసుకుంటున్నాము. ఈ ఒక సీఎం కప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను వెలికి తీయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆన్లైన్ రిజిస్టర్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి జిల్లా టీంను డైరెక్ట్గా స్టేట్ టీంకి స్టేట్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ రిజిస్టర్ ఉన్న మాత్రమే ఆ క్రీడాకారులు గుర్తించబడతారు. ఈ యొక్క యాప్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది క్రీడాకారులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళని మాత్రమే అలో చేస్తూ ఈ క్రీడలను విజయవంతంగా చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ కె రవికుమార్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అంతే లాసా. Guys, discuss through. Men and women. Present sir. Present sir. Guys, discuss through. Men and women. Okay. ఛాన్స్ ఇయ్యకు, వెళ్ళిపో. అందరికీ నమస్కారం. ఈ జిల్లా క్రీడా పోటీలు నిర్వహించిన అధ్యక్షులందరికీ నా యొక్క ధన్యవాదములు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ క్రీడా పోటీలు నిర్వహించడం వలన క్రీడాకారులు గెలుపు ఓటములు అనేటివి సహజంగా తీసుకుంటారు. మరిన్ని ఈ క్రీడా పోటీలు పెట్టాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రీడా పోటీలు నిర్వహించిన సీఎం గారికి, జిల్లా అధ్యక్షులందరికీ మా యొక్క ధన్యవాదాలు.